నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శంకరపట్నం మండలం వ్యవసాయ ఆఫీసులో అధికారులు లేరని రైతులు తెలిపారు. ఫోన్లు చేస్తే పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని, సామాన్య రైతులకు అందుబాటులో ఉండలేరని, రైతులపై నిర్లక్ష్యం చూపుతున్నారని మండలంలోని రైతులు తెలిపారు. చెప్పినప్పుడు ఇవ్వాలి మరి లేదా అంటే ఇవ్వలేరు, అక్కడ ఇవ్వలేరు, ఇక్కడ చూస్తే ఇవ్వలేరు అంటే రాలేదా ఇవ్వాలి మరి ఇలా కనవలేదా రాలేదా ఇవ్వాలా ఇలా రాలే అచ్చు మళ్ళీ వేరా మరి 4 కాకముందే పేరు మరి ఎన్ని రోజులు వస్తుంది మీదే ఊరే అంబాలపూర్ మరి ఎవరు లేరు కదా ఇటు అంబాలపూర్ మేడం లేనట్టున్నది సార్ లేరు మేడం లేదు ఏం లేదు మేము వచ్చుకుంటూ చూసుకుంటూ పోతాను అందరం ఫోన్ చేస్తే వస్తుందో ఇప్పుడు చేస్తలేరు మరి ఏం చేద్దాం ఎట్లా ఉన్నది మన రైతుల బతుకులు అంతేనా కొట్టుపో అక్కడ నంబర్ ఉంటుంది కొట్టుపో లోపల నంబర్ ఉంటుంది కొట్టుపో మీది ఎవరు అంబాలపూర్ ఒకసారి అంబాలపూర్ మీదే ఉన్నది అయ్యో కే శ్రవంతి మేడం కొట్టు మీ మీ ఊరికి ఎవరు ఉంటారో వాళ్ళే చెప్తారు ఏవో అట్లనే ఇక్కడ ఉన్న పేర్లు ఇవో ఈ నెంబర్ కొట్టు నీకు ఎవరు కావాలి సార్ కావన్నా ఏవోనే కావన్నా అయితే కాదు వీళ్ళంతా ఏవోలు కానీ ఏవో అన్నట్టే మరి ఆయన కొట్టిగా ఏవో నెంబర్ లేదు ఇక్కడ వాళ్ళే రాశారు సార్ నెంబర్ లేదా నీ దగ్గర ఇడ ఇట్లా ఉన్నదా ఇడ ఇట్లా లేదు ఇక్కడ ఉంటా చూడు నన్ను ఉంటా చూడు ఎన్ని ముందు వచ్చినావు నువ్వు అయితే కలవలేదు మరి చెప్పినా మేడం 762 నెంబర్ కట్ అయింది మళ్ళీ ఒకటి 7625 ఇది సాధారణంగా 7625 ఓటీపీ నెంబర్ పాస్బుక్ నాదే మేడం లేదు మేడం నాదే రైతులతోని వాడుకుంటారబ్బా అధికారులు. వేరే నెంబర్ ఎందుకు చెప్తావు? తప్పు నీకు నీకు యాదానే నీకే నీకు నీకే చెప్పు కరెక్ట్ కదా. మళ్ళీ చెప్పు ఒకసారి. అట్లా కాదు, ఒక చిట్టి రాసి పెట్టు. వాళ్ళు కొట్టలేక ఏదో ఒకటి మనకు అంక చెప్తారు అట్లా.
వార్తలే చెప్పింది కదా. చిట్టికి మన భూమి పాస్బుక్ నెంబర్ చెప్పు. TQ40470474 నెంబర్ బరాబర్ చూడు. కాదంటాను కానీ అమ్మాయి చూడు. మనది జీరో ఆ టీ నెంబర్ అని ఉంటుంది. టీ కోడ్ నెంబర్ అది మొత్తం చెప్పిన పర్లేదు. ఈ లాస్ట్ నెంబర్ 4. అది ఆమె దగ్గర పెద్ద సెల్లేనా? అది స్కాన్ తీసి పెట్టువాను, ఒకసారి ఫోటో తీసి పెట్టువాను, నీకు ఫోటో తీసి పెట్టువాను, పెద్ద సెల్ అని ఫోటో తీసి పెట్టు. ఫోటో తీసి ఆ మేడం పెట్టువాను కదా. నంబర్ చెప్పి నెంబర్ చెప్తాను. మేడం పెట్టువాను. ఇగో నేను ఒక నెంబర్ చెప్తా, నువ్వు నీ ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ఫోటో పెట్టాలి. మేడం నెంబర్ చెప్తా చూడు. 924275 924755. కాదే నాకు అంటరాకు ఉండాలి వీళ్ళ ఆఫీసర్లు అంటే. ఒక్కలని ఉండాలి, ఇంతమందికి ఒక్కలని ఉండదు ఇలా. అది అలా తెలియదు ఇప్పుడు. అది రైతు భరోసా జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం మంత్రులే చెప్పబట్టి కొనసాగుతోంది. తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసాపై ఒక క్లారిటీ వచ్చేసింది. కేవలం 9 రోజుల్లోనే అన్నదాతల అందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బు మొత్తం జమ చేస్తామని ప్రభుత్వమే వెల్లడించింది. అంతేకాదు అన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు అని కాకుండా పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రైతుల కోసం ప్రతి సంవత్సరం 70,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉందన్న ఆయన టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పంట నష్ట పరిహారం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖిగా మాట్లాడి నిధుల విడుదలను ప్రారంభించబోతున్నారు. గతంలో 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు జమ అయ్యేవి. అయితే ఇప్పుడు 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు కూడా ఈ పథకం ప్రయోజనం లభించే అవకాశం ఉందని కూడా తొలుత సమాచారం అందింది. ఈసారి 10 ఎకరాల వరకు కూడా ఒకేసారి డబ్బులు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా రికార్డుల్లో పేరు నమోదైన రైతులకు ఈ నెలాఖరులోగా నిధులు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల పేర్లను రైతు భరోసా ముఖ్యమంత్రి చెప్తాను కాదే. రైతాంగానికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసాపై ఒక క్లారిటీ వచ్చేసింది. కేవలం 9 రోజుల్లోనే అన్నదాతల అందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బు మొత్తం జమ చేస్తామని. అంతేకాదు అన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు అని కాకుండా పండించే ప్రతి ఎకరాకు దరఖాస్తు పెట్టుకోమని చెప్తారు కదా, ఇతనా చెప్తారు కదా, ఈయన చెప్తలేరు కదా. ప్రతి సంవత్సరం 70,000 కోట్లు ఖర్చు మంత్రి రేవంత్ రెడ్డి చెప్పినాక, ముఖ్యమంత్రి చెప్పినాక కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉందన్న ఆయన టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పంట నష్ట పరిహారం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖిగా మాట్లాడి నిధుల విడుదలను ప్రారంభించబోతున్నారు. గతంలో 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు జమ అయ్యేవి. అయితే ఇప్పుడు 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు కూడా ఈ పథకం ప్రయోజనం లభించే అవకాశం ఉందని కూడా తొలుత సమాచారం అందింది. ఈసారి 10 ఎకరాల వరకు కూడా ఒకేసారి డబ్బులు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా రికార్డుల్లో పేరు నమోదైన రైతులకు నెలాఖరులోగా నిధులు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా అర్హత పొందిన రైతుల పేర్లను రైతు భరోసా జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం నిరాటంకంగా కొనసాగుతోంది. తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ వచ్చేసింది. పని అయినాక ఎందుకు వస్తావు బాబు? నువ్వు పని కాకుండానే వస్తాడు కదా రైతు. మరి అది కింద అది తీసి పెట్టు, వాట్సాప్ పెట్టు, ఆ మేడాన్ని పెట్టు. ఎవరితో పెట్టి మీ కొడుకు ఎవరైనా లేరా?